హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ పౌరసత్వం. భారత రాజ్యాంగంలో 2వ భాగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు చర్చించబడిన అంశమే పౌరసత్వం. అసలు పౌరసత్వం అంటే ఏంటి? ఇది ఒక ప్రాదేశిక అంటే ఒక టెరిటోరియల్కి సంబంధించిన భావన. అంటే ఒక పర్టిక్యులర్ భూభాగంలో నివసించే పౌరులు అంటే వ్యక్తులు తమ భూభాగానికి సంబంధించి హక్కుదారులుగా వారికి అంటే పరిపాలించడానికి కానీ పరిపాలించబడడానికి కానీ ఆ ప్రాంతంలో హక్కులు కలిగిన వారిని పౌరులుగా మనం పేర్కొంటాం. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కూడా ఏం చెప్పారంటే, పౌరులు అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ఆ భూభాగాన్ని పరిపాలించడానికి కానీ ఆ భూభాగంలో సకల హక్కులతో పరిపాలింపబడడానికి కానీ అర్హులైన వారిని పౌరులుగా పేర్కొన్నారు. అసలు ఈ పౌరసత్వం అనే భావన మొట్టమొదటిసారిగా గ్రీకుల నుంచే ప్రపంచానికి అంది వచ్చిందని చెప్పొచ్చు. అంటే మనకి ఉన్న చారిత్రక ఆధారాలు పురాణాల ప్రకారం చూసుకున్న గ్రీకుల్లో అరిస్టాటిల్ వంటి వారు అంటే ప్లాటో తర్వాత గురువు కావడానికి ఎవరు అంటే ఒక శిష్య గురు పరంపరలో అరిస్టాటిల్ గురువుగా కాకుండా వేరొకరిని గురువుగా ఎంచుకోవడానికి అక్కడ పౌరసత్వాన్ని కారణంగా తీసుకుంటారు. అంటే ఆధునిక సమాజంతో ఏర్పడిన తొలినాలలో అంటే మన ప్రస్తుత ఆధునిక సమాజానికి ప్రాచీన నాగరికతగా పేర్కొనే గ్రీకు నాగరికత రోజుల్లోనే పౌరసత్వం అనేది ఉందన్నమాట. అయితే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశానికి చెందిన పౌరులు లేదా పౌరసత్వం అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు భారతదేశ పౌరసత్వం గురించి చర్చించబడి ఉంది. ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11 ఈచ్ వన్ ఏం చెప్తుందంటే, భారతదేశంలో భారతదేశంలో జన్మించిన వారు ఎవరైనా అంటే స్వతంత్రం వచ్చినప్పటికి కానీ లేదా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికి కానీ ఎవరైతే భారతదేశంలో స్థిర నివాసం కలిగి ఉన్నారో వారందరూ భారతీయ పౌరులు. అదేవిధంగా మనకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ఆ డేట్ లోపు భారతదేశంకి వచ్చిన వారు అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ఎవరైనా వచ్చి ఉంటే వారు కూడా భారత పౌరులుగా చెప్తుంది. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే, ఎవరైనా అవిభాజ్య భారతదేశం విభజింపబడిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు నచ్చక తిరిగి మళ్ళీ అంటే ఏ కారణం చేతనైనా తిరిగి మళ్ళీ భారత పౌరసత్వం కోరుకుంటూ అపాయింట్మెంట్ డేట్ లోపు భారతదేశంలోకి తిరిగి వస్తే వారు కూడా భారత పౌరులు. అదేవిధంగా భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పటికీ వారికి కలిగే సంతానానికి భారతదేశ పౌరసత్వాన్ని కల్పిస్తారు, కాకపోతే వారు నమోదు చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక విదేశీ పౌరసత్వాన్ని ఎవరైనా ఒక పౌరుడు స్వీకరించినట్లయితే ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. ఆర్టికల్ 10 ప్రకారం ఈ పౌరసత్వ హక్కు అనేది ఏ వ్యక్తికి పైన కూడా పార్లమెంట్ అంటే ఎవరి మీద కూడా ఒక ఏమంటారు నిర్దిష్టమైన షరతులకు లోబడింది ఏమీ కాదు. పౌరసత్వ హక్కు అనేది అందరికీ కల్పించబడింది. భారతీయ పౌరులు ఎప్పటికీ భారతీయులే అని మనకు తెలుపుతుంది. కానీ ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు నియమ నిబంధనలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంట్కి పౌరసత్వంపై చట్టాలు కానీ రాజ్యాంగ సవరణలు కానీ నియమ నిబంధనలు కానీ ఏర్పాటు చేసుకునే హక్కు పార్లమెంట్కు ఉంది. ఈ విధంగా భారత్లోనే ఉన్నవారు, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చినవారు, భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి భారత్ వచ్చినవారు, అదేవిధంగా విదేశాల్లో ఉన్నప్పటికీ భారత సంతతికి చెందిన వ్యక్తుల యొక్క సంతానం, వీరు ఈ 4 రకాలుగా పౌరులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 9, 10, 11 కూడా మనం డిస్కస్ చేసాం. ఈ విధంగా భారతదేశానికి చెందిన పౌరసత్వం గురించి ఈ ఆర్టికల్ అనేవి డిస్కస్ చేస్తున్నాయి. అదేవిధంగా వీరు కాకుండా భారతదేశంలో అంటే మనకి ఎన్ఆర్ఐ కాకుండా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే భారత మూలాలు కలిగిన వ్యక్తులు కానీ మనకి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ PIO కార్డ్స్ అని, అదేవిధంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్, ఈ కార్డు హోల్డర్స్ అనేవారు భారత్కి రావడానికి వీసాను కలిగి ఉంటారు. వారు భారత్లో కొన్నాళ్ళు నివాసం ఏర్పరచుకోవచ్చు, సంచరించవచ్చు.
వంటి అనేక సదుపాయాలను కల్పించబడ్డాయి. అయితే వారికి పౌరసత్వం అనేది ఇవ్వబడుతుంది, అంటే ద్వంద్వ పౌరసత్వం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగం ప్రకారం మనది బ్రిటన్ నుంచి ఈ ఏక పౌరసత్వాన్ని మనం తీసుకున్నాం. అంటే జనరల్గా అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 రాష్ట్రాలతో కూడుకొని ఉన్నది. దానికి మొత్తం ఓవరాల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక సెంట్రల్ పౌరసత్వం, అంటే ఉమ్మడిగా ఉన్న అమెరికాకి ఒక పౌరసత్వం ఉంది. అదేవిధంగా ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్ పౌరసత్వం, అంటే ఈ స్టేట్కి, ఈ ప్రావిన్స్కి ఒక పౌరసత్వం, మొత్తం దేశానికి ఒక పౌరసత్వం. ఆ విధంగా ప్రతి వ్యక్తి 2 పౌరసత్వాలు కలిగి ఉంటాడు అమెరికాలో. కానీ మనది బ్రిటన్ తరహా ఏక పౌరసత్వం, అంటే మనకి ప్రత్యేకంగా రాష్ట్రాలకి ఒక పౌరసత్వం అనేది ఇవ్వబడదు. అధికార జాబితాలో కూడా పౌరసత్వం అనేది కేంద్ర అధికార పరిధిలోకి వస్తుంది. కాబట్టి మనకి పౌరసత్వాన్ని కేంద్రం పౌరసత్వం అంటే పార్లమెంటు సవరణ చేస్తుంది, కానీ రాష్ట్ర శాసనసభలు కావు. ఎందుకంటే పౌరసత్వం అనేది కేంద్ర జాబితా. అయితే మనకి పౌరసత్వంలో ఏక పౌరసత్వం అనేది ఇవ్వబడింది భారత రాజ్యాంగం ప్రకారం. మరి అలాంటప్పుడు ద్వంద్వ పౌరసత్వాన్ని ఎలా పిలుస్తాం అంటే, ప్రస్తుతం మనం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నాం. అంటే మన భారతీయ పౌరులు, ఎన్ఆర్ఐలు కానీ, ఎవరైనా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ కానీ, ఎన్ఆర్ఐలు అంటే అలాగే భారతీయ పౌరులే, కాకపోతే ప్రవాసాంధ్రులు, అంటే ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు, వీళ్ళని పక్కన పెట్టండి. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్కి అంటే వీరు ఆల్రెడీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే పేరులోనే ఉంది. అంటే వీళ్ళు భారత మూలాలు కలిగిన వ్యక్తులు, కానీ భారత పౌరసత్వం వీరికి లేదు. అంటే వీరు ఆల్రెడీ ఏదో ఒక విదేశం యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. వీరికి కూడా భారత పౌరసత్వాన్ని కల్పిస్తున్నాం మనం. అంటే ద్వంద్వ పౌరసత్వం మన రాజ్యాంగ వ్యతిరేకం కదా అంటే, ఈ పౌరసత్వం అనేది పూర్తి స్థాయి పౌరసత్వం కాదు. ఎందుకంటే ఒక సాధారణ భారతీయ పౌరుడికి ఉండే అన్ని హక్కులు ఈ ద్వంద్వ పౌరసత్వంలో వారికి కల్పించబడవు. ఇప్పుడు ఓన్లీ ఇండియన్ సిటిజన్కి మాత్రమే ఉండే హక్కులు ఏంటి అంటే, ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మత, కుల, లింగ ఆధారంగా వివక్షతను చూపించకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగ నియామకాలలో కూడా జాతి, మత, కుల, వర్గ వంటి భేదాలు, విచక్షణ, వివక్షత చూపించరాదు అనేది ఆర్టికల్ 16 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 19 ప్రకారం మనకి రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా హక్కులు అనేవి కూడా కేవలం భారత పౌరులకు మాత్రమే ఇస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ నుంచి, అంటే అరెస్ట్ అండ్ డిటెన్షన్ నుంచి ప్రొటెక్షన్ పొందే హక్కు, అంటే నిర్బంధ నివారక హక్కు అనుకోవచ్చు, ఆ హక్కుని ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తింపజేస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 29 మరియు 30 ప్రకారం ఆర్ట్ అండ్ కల్చర్ని డెవలప్ చేసుకునే హక్కు, అదేవిధంగా రైట్ టు ఓట్ అంటే ఓటు వేసే హక్కు, అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనే హక్కు, అంటే ఏమి ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎలక్షన్లో అంటే ఓటే లేదు, అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనాలి. రాజకీయపరమైన హక్కులు ఇవి కేవలం ఇండియన్స్కి మాత్రం కాదు. అంటే రాజకీయ హక్కులు మనకి ఇలా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ద్వారా ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారికి కల్పించబడవు. అదేవిధంగా రాష్ట్రపతిగా కానీ, గవర్నర్గా కానీ, హైకోర్టు జడ్జిగా కానీ, సుప్రీంకోర్టు న్యాయవాదిగా కానీ, ఏ విధంగా కానీ నియమించడానికి వాళ్ళకి అటార్నీ జనరల్గా కానీ వంటి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి హక్కు లేదనమాట. కేవలం భారత పౌరులకు మాత్రమే వీటిలో హక్కు కలిగి ఉంది. అయితే వీరికి ఎటువంటి హక్కులు ఉంటాయి? ఎవరైతే ఈ విధంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఉంటారో, వాళ్ళు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయంటే, వాళ్ళకి రాజకీయేతర హక్కులు ఉంటాయి. అంటే రాజకీయపరమైన హక్కులు కాకుండా వాళ్ళకి విద్యా హక్కు, వ్యాపార వాణిజ్య హక్కు, అదేవిధంగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, ఇటువంటి హక్కులు కలిగి ఉంటారు. అయితే మనకి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు చెప్పినప్పుడు 11వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చట్టాలు చేసే అధికారం కలిగి ఉందని చెప్పుకున్నాం. అంటే పౌరసత్వం అనేది ఎవరెవరికి అంటే, మనం చెప్పుకున్నట్లు ఒక ఇండియన్ ఆరిజిన్ పర్సన్కి తల్లిదండ్రులు ఇండియన్ ఆరిజిన్ అయితే ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇండియాలో ఉంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వచ్చు, లేకపోతే పౌరసత్వాన్ని తొలగించాలంటే ప్రభుత్వం ఉన్న అధికారాలు, ఇవేవి ఈ ఆర్టికల్లో డైరెక్ట్గా చెప్పబడలేవు. ఈ ఆర్టికల్స్ ద్వారా భారత పార్లమెంటుకు ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకొని పార్లమెంటు చేసిన పలు పౌరసత్వ చట్టాల ద్వారా మనకి ఆ పార్లమెంటుకి ఆ హక్కు, అధికారం అనేది లభించింది. 1955 పౌరసత్వ చట్టం, అదేవిధంగా 2003లో ఒక అమెండ్మెంట్, 1986లో ఒక అమెండ్మెంట్ చేశారు, 2003, అదే 2005, అదేవిధంగా రీసెంట్గా 2015
అమెండ్మెంట్లు. ఈ అమెండ్మెంట్ల ద్వారా ఎప్పటికప్పుడు పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వం అనేది గైడ్లైన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అయితే మనకి 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా ఎవరెవరిని తీసుకుంటారో అంటే, ఒకటి భారత్లో పుట్టి ఉండాలి, అంటే అతని జననం భారత్లో ఉండాలి, లేదా అతని పేరెంట్స్ భారతీయ పౌరులై ఉండాలి, లేదా 5 సంవత్సరాల పూర్వం అంటే రాజ్యాంగ అమలుకు అంటే జనవరి 26, 1950కి 5 సంవత్సరాల పూర్వం నుండి భారత్లో ఉండాలి, తల్లిదండ్రులు భారతదేశ పౌరులై ఉండాలి, లేదా అతను భారత్లో జన్మించి ఉండాలి. ఇందులో ఏదైనా కూడా అతనికి 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం అతనికి భారతదేశ పౌరసత్వ చట్టం లభిస్తుంది. అదేవిధంగా 2003 అమెండ్మెంట్ వచ్చే వరకు కూడా భారతీయులకు భారతదేశ పౌరసత్వంతో పాటు కామన్వెల్త్ పౌరసత్వం కూడా కల్పించబడింది. అదేవిధంగా మనకి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళ కిందక ఆర్టికల్స్ 5, 6 చెప్పినప్పుడు 6 అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకి భారత పౌరసత్వం కల్పించడం గురించి అని చెప్పుకున్నాం. అయితే దానికి 19 జూలై అంటే రెండో పాయింట్ 19 జూలై 1948 అంటే దాన్ని అపాయింట్ డేట్ అనుకున్నారు. అంటే అపాయింట్ డేట్ అంటే నేను జనవరి 2014 మనకి ఏపీ తెలంగాణ విభజించినప్పుడు మనకి ఎలా అయితే ఒక అపాయింట్ డేట్ అనుకున్నారో జూన్ 4 సంథింగ్ కదా, ఆ విధంగా దీనికి అంటే ఈ డేట్ని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఈ డేట్కి బిలో ఎవరైనా ఇండియాలోకి ప్రవేశిస్తే పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఆ వచ్చిన వ్యక్తుల తాలూకా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు అవిభాజ్య భారతదేశంలో ప్రస్తుత భారత్ చెందిన ప్రాంతంలో నివసించబడి ఉంటే వారికి ప్రస్తుత భారత్ అంటే స్వతంత్ర అనంతర భారత ప్రాంతంలో అంతకు ముందే వీరి తాలూకా పూర్వీకులు నివసించబడి ఉన్నట్లయితే వారు జూలై 19, 1948 ముందే కానీ పాకిస్తాన్ నుంచి భారత్కి వస్తే వారికి భారతదేశ పౌరసత్వం అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇంకా 1955 చట్టం ప్రకారమే ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళి తిరిగి ఇండియాకు వస్తే, అంటే ఇండియా టు పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లో సెటిల్ అవ్వలేక ఇండియాకు వస్తే వారు 1 మార్చ్ 1947 ఈ లోపు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా అవిభాజ్య భారత్లో పుట్టి బయట ఉన్నవారు అంటే మన భారత్ విడిపోక ముందు భారత్లో జన్మించి తర్వాత ఏదో వేరే విదేశంలో నివసిస్తున్న వారు ప్రస్తుతం స్వతంత్రం వచ్చినాటికి కూడా వాళ్ళు బయటే ఉంటారు. కాబట్టి స్వతంత్రం వచ్చినా కూడా వీరికి పౌరసత్వం కల్పించడంలో వీరి అంతకు ముందే స్వతంత్రం రాకపోవడం వెళ్ళిపోయినప్పటికీ వీరికి భారత్ యొక్క పౌరసత్వాన్ని పొందే హక్కు కలిగి ఉంటారు. అదేవిధంగా మన దేశంలో ఎన్ని రకాలుగా పౌరసత్వాన్ని పొందే హక్కు ఉంది అంటే స్థూలంగా చూస్తే 5 రకాలుగా భారతదేశ పౌరసత్వాన్ని పొందే హక్కు కలిగి ఉన్నారు. ఏంటి 5 అంటే, 1 బై బర్త్ అంటే జన్మస్థలం ఆధారంగా, అంటే 1 జన్మస్థలం ఆధారంగా భారతదేశ పౌరసత్వాన్ని అనేది పొందడం జరుగుతుంది. అదేవిధంగా రక్త సంబంధం ఆధారంగా అంటే పూర్వీకులు ఎవరైనా భారతదేశ పౌరులు ఉంటే వారికి సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది. అదేవిధంగా నమోదు ద్వారా అంటే రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా బై రిజిస్ట్రేషన్, లేదా సహజీకృత పౌరసత్వం అంటే భారత్లో ఎప్పటి నుంచో నివసిస్తుండడం వల్ల సహజీకృతంగానే వారు భారత పౌరసత్వాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వేరే అంటే భూభాగ విలీనం ద్వారా భారత్లో ఏదైనా భూభాగాన్ని మనం విలీనం చేసుకుంటే ఆ భూభాగంలో ఉన్న ప్రాంతాల వాసులకి భారతదేశ పౌరసత్వం అనేది లభిస్తుంది. అయితే మనకి భారత్లో పుట్టుక ద్వారా పౌరసత్వం లభించేటప్పుడు మనకి కొన్ని సబ్ క్లాసులు ఇంకా డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే మనకి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అంటే 26 జనవరి 1950 టు 1 జూలై 1987 దీని ఫస్ట్ స్టెప్ అనుకుంటే ఇదో పీరియడ్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పీరియడ్ అంటే ఈ డేట్ నుంచి అంటే 1 జూలై 1987 నుంచి మనకి
3 డిసెంబర్ 2004 ఇదో పీరియడ్. 3 డిసెంబర్ 2004 నుంచి ఆ తర్వాత అన్నమాట ప్రస్తుతం ఈ 3గా విభజించుకుంటే ఈ కాలంలో ఎవరైనా భారత పౌరు అంటే జన్మతః భారత పౌరసత్వం కావాలనుకుంటే, అంటే మనం ఇప్పుడు ఫస్ట్ పుట్టిన జన్మస్థలం ఆధారంగా 5 కేటగిరీలు పెట్టుకున్నాం కదా. 5 కేటగిరీలో జన్మస్థలం ఒకటి, రక్త సంబంధం ఒకటి, అదేవిధంగా నమోదు ద్వారా మరియు భారత భూభాగాల విలీనం ద్వారా లేదా సహజీకృతంగా భారత పౌరసత్వం వస్తుంది. 5 రకాలు. అందులో ఫస్ట్ది జన్మస్థలం ఆధారంగా అనుకున్నాం. జన్మస్థలం ఆధారంగా అంటే భారత్లో పుడితే వాళ్ళకి భారత పౌరసత్వం వస్తుంది, భారత భూభాగంలో జన్మిస్తే. అయితే దానిలో డీటెయిల్గా చూస్తే దానిలో సబ్గా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఏంటి అంటే 1950 జనవరి 26 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూలై 1, 1987 వరకు ఆ వ్యక్తి భారత్లో జన్మిస్తే చాలు. జస్ట్ అంటే జన్మ భారత భూభాగంలో జరిగితే చాలు. అదే జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 3, 2004 ఈ డ్యూరేషన్ వరకు ఒక వ్యక్తికి భారత పౌరసత్వం రావాలంటే అతను జన్మించడం భారత్లో జరిగినప్పటికీ అతని ఫాదర్ అనేవారు ఖచ్చితంగా భారత పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. అంటే లేదా అంటే ఫాదర్ ఆర్ మదర్, అంటే ఫస్ట్ ఫాదర్ అనేది ఉంటే మనకి స్త్రీ పురుష సమానత్వానికి విఘాతం కలుగుతుంది. తర్వాత దీన్ని మార్చారు. ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒకరు, అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆ బిడ్డ జన్మించే నాటికే భారత పౌరులే ఉండాలి. అప్పుడు అంటే ఓన్లీ ఆ బిడ్డ భారత భూభాగంలో జన్మిస్తే అది సరిపోదు. తల్లిదండ్రులు ఎవరో ఒకరికి ఖచ్చితంగా భారత పౌరసత్వం కలిగి ఉండాలి. అదే డిసెంబర్ 3, 2004 తర్వాత చూసుకుంటే తల్లిదండ్రులు ఇద్దరికి, అంటే ఫాదర్ ప్లస్ మదర్ ఇద్దరికి భారత పౌరసత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనకి భారత పౌరసత్వం జన్మస్థలం ఆధారంగా కాకుండా మనకి ఇంకా రిజిస్ట్రేషన్ మరియు రక్త సంబంధాల ఆధారంగా కూడా భారత పౌరసత్వం ఉంది. వాటిలో ఏమైనా ఈ వంశపారంపర్యంగా రక్త సంబంధం ద్వారా ఎలాగంటే దానికి కూడా సేమ్ డేట్లు ఇప్పుడు 26/1/1950 నుంచి, కాకపోతే ఇక్కడ డేట్ మారింది. అంటే 10th డిసెంబర్ 1992 ఈ మధ్యలో పుడితే ఎవరైనా ఒక బిడ్డ దేశం బయట ఎక్కడైనా జన్మిస్తే అతను పుట్టిన నాటికి తన తండ్రికి భారత పౌరసత్వం ఉండాలి. అయితే తండ్రికి పౌరసత్వం ఉండాలి అనేది స్త్రీ పురుష సమానత్వాన్ని విఘాతం కలిగిస్తుంది. అంటే ఈ డేట్ వరకు ఫాదర్కి పౌరసత్వం ఉండాలి ఖచ్చితంగా. మదర్కున్న ఫాదర్ లేకపోతే ఆ బిడ్డకి భారతదేశం బయట జన్మించిన అంటే ఒక ఎగ్జాంపుల్కి ఒక బిడ్డ ఉన్నాడు, అతను అమెరికాలో జన్మించాడు. దంపతులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఒక బాబు జన్మ జరిగింది. అయితే ఆ పుట్టిన అబ్బాయికి భారతదేశ పౌరసత్వం రావాలంటే ఆ పిల్లవాడి తండ్రికి ఖచ్చితంగా భారత పౌరసత్వం ఉండాలి ఈ డ్యూరేషన్లో. కానీ దాన్ని మార్చడం జరిగింది 10/12/1992 తర్వాత 3 డిసెంబర్ 2004 వరకు తండ్రికి మాత్రమే కాదు, అంటే తండ్రి కానీ లేదా తల్లి కానీ ఎవరైనా పర్వాలేదు. అంటే ఎందుకంటే స్త్రీ పురుష సమానత్వం కాబట్టి మాతృమూర్తి కానీ లేదా తండ్రి కానీ ఎవరో ఒకరు భారత పౌరసత్వం కలిగి ఉండాలి అని మనకి చెప్పబడింది. కానీ తర్వాత 3/12/2004 తర్వాత పుట్టే పిల్లవాడికి భారత పౌరసత్వం రావాలంటే ఖచ్చితంగా వీరు అక్కడ ఆ దేశం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఒకటి ఉంటుంది, అంటే ఫారెన్ ఎంబసీ ఉంటుంది, అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. రిజిస్టర్ చేయించుకోబడనిచో భారత భూభాగం ఆవలి పుట్టిన ఒక బిడ్డ 2004 తర్వాత భారత పౌరునిగా రిజిస్టర్ చేయించుకోకపోతే అతనికి భారతదేశ పౌరసత్వం అనేది రాదు. అదేవిధంగా నేచురలైజేషన్ అంటే సహజీకృతంగా భారత పౌరసత్వానికి ఎవరు తింటారంటే భారత ప్రభుత్వం తరపున సేవలు చేసేవారికి, అంటే లేదా ఒక 12 నెలలు భారత్లో ఉండేవారు. అదేవిధంగా దానికి ముందు అంటే 12 నెలలు భారత్లో నివసించిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే మాకు సహజీకృతంగా మాకు భారత పౌరసత్వాన్ని ఇవ్వండి అని. కానీ వాళ్ళు అప్లై చేయాలంటే ముందు 12 నెలలు ఉంటారు కదా, ఆ 12 నెలలకు ముందు మరో 14 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు వాళ్ళు భారత్లో నివసించి ఉండాలన్నమాట. అదే రిజిస్ట్రేషన్ ద్వారా అయితే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అయితే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను భారత పౌరుడు కాదు
కానీ అతను భారత మూలాలు ఉన్న పౌరుడు. అంటే అతని యొక్క పేరెంటల్ ట్రీలో తల్లి కానీ లేదా తండ్రి కానీ ఎవరో ఒక వాళ్ళ వంశవృక్షంలో తల్లి తరపు లేదా తండ్రి తరపు బంధువుల్లో ఎవరో ఒకరు భారత్లో పౌరులై ఉండాలి. అలా ఉన్నట్లయితే అతను భారత్లో పౌరసత్వం అప్లై చేసుకునే కంటే ముందు 7 సంవత్సరాలు భారత్లో నివసించి ఉండాలి. అప్పుడు భారత్లో పౌరసత్వానికి అప్లై చేసుకోవడానికి అతను అర్హుడు. అయితే ఓసిఐ పిఐఓ కార్డ్స్ ఏంటి, ఈ రెండింటిని క్లబ్ చేస్తూ వచ్చిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డు హోల్డర్ స్కీమ్ ఏంటి అని చూసుకుంటే, అసలు మనం తరచుగా పౌరసత్వంలో వింటూ ఉంటాం, తరచుగా వినే పదాలు ఏంటి అంటే ఎన్ఆర్ఐ ఒకటి, పిఐఓ ఒకటి, ఓసిఐ ఒకటి. ఏంటి వీటి తేడాలు అని చూసుకున్నట్లయితే, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఇతను భారత పౌరుడు. అంటే పౌరసత్వం ప్రకారం చూసుకుంటే సిటిజన్షిప్లో ఇతను ఇండియన్ సిటిజన్, ఇతను కాదు. అంటే యాక్చువల్లీ ఇతను ఇండియన్ సిటిజనే, కానీ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా నేమ్లో ఉంది. అంటే ఇతను భారత పౌరుడైనప్పటికీ భారతదేశంలో నివసించడం లేదు, వృత్తిరీత్యా లేకపోతే ఏదో ఒక కారణం చేత ఇతను విదేశాల్లో నివసిస్తున్నాడు. ఇతను భారత్కి రావాలంటే ఇతనికి ఎటువంటి వీసా అవసరం లేదు, ఎందుకంటే ఇతను ఆల్రెడీ భారతీయ పౌరుడు కాబట్టి ఇతనికి ఎటువంటి వీసా కానీ ఇంకా పర్మిషన్స్ కానీ అవసరం లేదు. అదే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఇతను భారతీయ పౌరుడు కాదు, ఇతను ఇక్కడికి రావాలంటే ఇతను ఖచ్చితంగా వీసా ఉండాలి. అతను విదేశీ పాస్పోర్ట్ కలిగి ఉంటాడు, ఇతను భారత పాస్పోర్ట్ కలిగి ఉంటాడు. వీళ్ళు కూడా భారత్కి రావాలంటే వీసా కావాలి, ఎందుకంటే వీళ్ళు కూడా భారత పౌరులు కాదు. అయితే వీరికి ఇది తేడా ఏంటి అంటే, మనకి అసలు ఈ ద్వంద్వ పౌరసత్వం అనేది ఎప్పుడు వచ్చింది అనేది ముందు తెలియాలి. మనకి ద్వంద్వ పౌరసత్వం గురించి చూసుకున్నట్లయితే మనకి 2000 సెప్టెంబర్ మాసం 2000 సంవత్సరంలో ఈ విధంగా ద్వంద్వ పౌరసత్వం ద్వారా ఇండియన్ డయాస్పోరా అంటే ప్రవాస భారతీయులు లేదా భారత్ బయట నివసించే భారత మూలాల వాళ్ళు కానీ భారత పౌరులు కానీ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎల్ఎం సింఘ్వి కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ సింఘ్వి కమిటీ 2002 జనవరిలో రిపోర్ట్ ఇస్తే, మనకి ఆ తర్వాత 2003లో పౌరసత్వ సవరణ చట్టం జరిగి అప్పటి నుంచి మనకి ద్వంద్వ పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ద్వంద్వ పౌరసత్వంలో మళ్ళీ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వీటి పౌరసత్వం కలిగిన వారికి మనం ద్వంద్వ పౌరసత్వాన్ని ఇవ్వడం లేదు. అదేవిధంగా మనకి ఫ్రెండ్లీ అలియన్స్ కలిగిన వారి దేశాలకి, అంటే మన దేశ ప్రజలకి ఏ దేశంలో అయితే పౌరసత్వం ఇవ్వరో ఆ దేశాలకి మనం కూడా పౌరసత్వం ఇవ్వము. ఆ విధంగా మనకి 16 దేశాలకి ఈ విధంగా ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ మరికొన్ని దేశాలకి విస్తరించారు. కానీ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పౌరసత్వం కలిగి ఉన్న వారికి మాత్రం మనం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. అయితే మనకి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్స్ అనేవి 1999 ఆ టైంలో మనకి $275 లేదా మనకి 15,000 ఇండియన్ కరెన్సీ చెల్లించి ఈ పిఐఓ అనేది పొందేవారు. ఆ పొందడం ద్వారా వీళ్ళకి భారతదేశంలో ఉండడానికి వీసా వచ్చేది. అయితే వీళ్ళు వచ్చి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని 180 days వరకు ఉండేవాళ్ళు. అయితే 180 days తర్వాత వీళ్ళు కంటిన్యూ అవ్వాలంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి వస్తూ ఉండేది. అయితే ఆ తర్వాత ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వన్ టైం మనకి $25 ఎంతో సంథింగ్ పే చేసి ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు పొందడం ద్వారా వీళ్ళు భారత్కి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే ఈ 180 days లిమిట్ అనేది లేదు. అదేవిధంగా వీరి జీవితకాలంలో ఎప్పుడైనా భారత్ని సందర్శించవచ్చు, నివసించవచ్చు, తిరిగి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా భారత్లో చదువుకోవచ్చు వంటి అనేక హక్కులను పొందుతూ ఉన్నారు. అయితే ఈ రెండు భారత దేశంలోకి రావడానికి ఇతర దేశాలకి అవైలబిలిటీ కల్పిస్తున్నప్పటికీ రెండిట్లో ఉన్న కన్ఫ్యూజన్ ద్వారా కానీ లేకపోతే మన మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ రెండింటినీ క్లబ్ చేస్తూ 2015లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డు హోల్డర్ స్కీమ్ తీసుకొచ్చారన్నమాట. దీని ద్వారా 9 జనవరి 2015 నాటి నుంచి
అంతకు ముందున్న పిఐఓ కార్డ్స్ మరియు ఓసిఐ కార్డ్స్ రెండు మెర్జ్ అయిపోయి ఏ కార్డు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్ గా పరిగణించబడతారు. అయితే ఈ రెండింటిలో ఉన్న మంచి లక్షణాలను క్లబ్ చేస్తూ ఇది వచ్చింది. వీరు భారతదేశంలో వీళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. వీళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ పర్మిషన్లు కానీ ఎక్స్టెన్షన్లు కానీ మరి ఏమి ఉండవు. ఈ స్కీమ్ ద్వారా ప్రవాస భారతీయుల్ని మోడీ అనేమాట లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించారు. అంటే వారి ద్వారా వారి మేధోపరమైన లేదా ఆర్థికపరమైన ఆలోచనల ద్వారా వృద్ధికి ఊతాన్ని ఇవ్వడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం. అయితే ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డు హోల్డర్ కావాలి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్ చేసుకొని ఆ కార్డు పొంది భారతదేశంలో నివసిస్తూ ఉండే వారికి ఇదివరకు మనం చెప్పుకున్నట్లు భారత పౌరులకు ఉండే అన్ని హక్కులు ఉండవు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో కానీ సమాన అవకాశం, జడ్జిగా కానీ ఎలక్షన్లో నిలబడడం కానీ ఓటు వేయడం కానీ రాజకీయ హక్కులు ఇవేవి ఉండవు. అదేవిధంగా దీన్ని వాళ్ళు కావాలంటే సీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్ తన ఇండియన్ పౌరసత్వాన్ని, ఇండియన్ సిటిజన్షిప్ని వద్దు అనుకుంటే టెర్మినేట్ చేసుకోవచ్చు. ఇతను చేసుకుంటే ఇతని యొక్క వివాహ సంబంధం ద్వారా ఇతని పతి లేదా పత్నికి, అంటే ఈ ఎక్స్ అనే పర్సన్కి వైఫ్ ఆర్ హస్బెండ్ వై అనుకుంటే ఎక్స్ అనే వ్యక్తి టెర్మినేట్ చేసుకుంటే వైది కూడా ఆటోమేటిక్గా తొలగిపోతుంది. కానీ వీళ్ళ యొక్క సంతానానికి మాత్రం మైనారిటీ తీరిన తర్వాత వారు కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి మాత్రం ప్రసాదిస్తారు. అదేవిధంగా ఈ క్యాన్సిల్ చేయాలంటే గవర్నమెంట్ అట్ ఎనీ టైం దీన్ని క్యాన్సిల్ చేసే హక్కును కలిగి ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్రాడ్ చేశారని కానీ, వారు భారత రాజ్యాంగం పట్ల విధేయతను చూపించకపోయినా, వారు ఏమైనా అన్లాఫుల్ ట్రేడ్స్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా చట్ట వ్యతిరేక పరిస్థితులు, భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించిన పరిస్థితులు ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఓసీ కార్డ్స్ని వెంటనే రద్దు చేస్తుంది. అయితే భారత పౌరసత్వాన్ని కోల్పోవడానికి కూడా 3 రకాలుగా కోల్పోవచ్చు. అది పరిత్యాగం, అంతమొందించడం, అంతమగుట. పరిత్యాగం అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా భారత పౌరసత్వాన్ని త్యజించవచ్చు. అంతమొందించడం అంటే అంతమగుట అంటే ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించారనుకోండి, అంటే భారత యుద్ధ సమయాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా విద్యావేత్తలు గౌరవార్థం వేరే దేశాల కోర్స్ మీద తీసుకున్న వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కానీ ఏ బాహ్య ఒత్తిడి లేకుండా తమంతట తాముగా వేరే విదేశ పౌరసత్వాన్ని పొందిన పౌరులకి భారత పౌరసత్వం ఆటోమేటిక్గా అంతం అవుతుంది. అంతం ముందించడం అంటే ఎవరికైనా భారత పౌరసత్వాన్ని ప్రసాదించిన తర్వాత వారు ఏమైనా మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ, లేదా వాళ్ళు రాజ్యాంగ విధేయతలకు మరియు భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా ఉంటే వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వమే అంతమొందిస్తుంది. ఈ విధంగా పౌరసత్వం అనేది భారతీయులు మాత్రమే కాకుండా భారతేతర అంటే భారత మూలాలు ఉన్న వాళ్ళకి కూడా భారత పౌరసత్వాన్ని పొందడం మరియు భారతదేశంలో సంచరించడానికి వాటికి ఉన్న ప్రొవిజన్స్ అనేవి ఇవన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇది 2వ భాగం చెప్పుకున్నాం కదా, 3వ భాగం ప్రాథమిక హక్కులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తలలో ఒకరు, ప్రముఖులు, అభినవ మనువుగా కీర్తి పొందిన వ్యక్తి ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి హృదయం వంటివిగా చెప్పేకున్నారు. అంటే ప్రాథమిక హక్కులు అనేవి యావత్ రాజ్యాంగంలో కీలకమైనవి. పౌరులకు రాజ్యం ప్రసాదించే హక్కులు ఏంటివి, ఇవి ఏ హక్కులు ఉన్నాయి, పౌరులు ఏ హక్కులు కలిగి ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.